అందరికీ నమస్కారం. నా పేరు పిల్లి లావణ్య. మాది పెద్దపల్లి డిస్టిక్ సుల్తానాబాద్. నేను హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పారామంలో పక్కన మహేంద్ర మహిళా శక్తి బజార్లో స్టాల్ పెట్టాను, 16 నెంబర్ స్టాల్. కుల వృత్తిని ఆధారంగా తీసుకొని మేము పని చేయడం జరుగుతుంది. ఈ వెదురుతోని వేల రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం తెలుసు, కాకపోతే నాకు ఇంకా ఈ వెరైటీలు అనేది తయారు చేయడం తెలియదు. మా వారి ప్రోత్సాహం వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగినాను. ఆయన ఎక్కడన్నా ఏదన్నా చూసిందంటే అది కన్ఫర్మ్ ఆయన చేసేది. తన ద్వారానే నేను ఈ వెరైటీ ఐటమ్స్ తయారు చేయడం, నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. మా కులవృత్తి అదే కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను తొందరగా నేర్చుకొని నేను డిఫరెంట్గా ఇట్లాంటి హ్యాండిల్ బాస్కెట్లు, ఫ్లవర్ వాజులు, చాటలు కూడా చేయడం వచ్చు. చిన్న బాస్కెట్స్, షిప్పులు, ఈఫిల్ టవర్స్, తాజ్మహల్ లాంటి వెదురుతోని వేల రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పని నేర్చుకున్నా కాబట్టి ఏదైనా చూస్తే నాకు ఇది చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా నేర్పించగలుగుతున్నాను. మిషనరీ ప్రోడక్ట్ కాకుండా మొత్తం హ్యాండ్తో చేయడమే. మేము ఈ ఫిల్టవర్స్ లాంటి అట్లా వాటికైతేనే ఫెవికల్ యూజ్ చేస్తాం. నార్మల్గా కత్తితో చీరి ఇవన్నీ తయారు చేసుకోగలుగుతాం. మా పాప ఉన్నది, ఆమె కూడా డ్రాయింగ్ చేస్తూనే ఉంటుంది, ఆర్ట్ వేస్తుంది, బాగా వేస్తుంది మా పాప కూడా. మాకు ఆ అమ్మాయి కూడా మాకు చేదోడు వాదోడు లెక్కనే ఉంటుంది. ఈ బాస్కెట్ అంటే నేను 10 నిమిషాలలో రెడీ చేస్తాను. ఇంకా పెద్ద అయితే ఇప్పుడు ఇలాంటివి అయితే కొంచెం టైం పడుతుంది. ½ an hourకి ఒకటి చేస్తా. ఏంటంటే ఐటెం బట్టి టైం పడుతుంది. ఈ మెటీరియల్ మేము ఏంటంటే బొంగులు తీసుకొచ్చుకుంటాం. అట్లా తీసుకొచ్చుకొని మేము వీటిని సన్నం చీరి తయారు చేసుకుంటాం. కొనుక్కొస్తే ఐటెంకి ఎక్కువ పడుతుంది. అట్లా కాకుండా మేమే తయారు చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ ఖర్చు పడుతుంది. మనం చేసుకునే దాన్ని బట్టి ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ మేము ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు మేము ఒక 10,000 పెట్టినాం. 10,000 పెట్టి మేము చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంది. దీంతో 10,000 రూపాయల బొంగుల మేము ఏంటంటే ఒక 50,000 రూపాయలు అట్లా సంపాదించుకుంటాం దీంతో. ఎందుకంటే ఇది స్మూత్ పని కాబట్టి మాకు మిషనరీ లేదు, ఏది లేదు, ఓన్లీ అన్ని చేతనే చేసుకుంటాం. ఇది చిన్న బాస్కెట్, దీనికి 30-40 రూపీస్ అవుతుంది. దీన్ని డ్రై ఫ్రూట్స్కి వాడుకోవచ్చు, ఇడ్లీకి వాడుకోవచ్చు, వాయినం ఇచ్చుకోవచ్చు, పసుపు కుంకుమకు వాడుకోవచ్చు. ఇడ్లీకి చేయాలంటే కాటన్ క్లాత్ అయినా ఆకైనా వేసి చేసుకోవచ్చు. మళ్ళీ హెల్త్ పరంగా కూడా మంచిది దీంట్లో చేసుకుంటే. ఒక 10 నిమిషాలలో ఒకటి రెడీ చేస్తాను. ఇది బాస్కెట్లో ఏంటంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇక మనకు ఏంటంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. అయితే ఇది ఏం చేస్తామంటే మేము బొంగులు తీసుకొచ్చి సన్నం చీరినాక వాటర్లో ఉడకబెడతాం కలర్ వేసి. అట్లా ఉడకబెట్టడం వల్ల కలర్ అనేది షేడ్ కాదు. అట్లా ఇక ఉడకబెట్టిన తర్వాత అల్లుతాం బాస్కెట్. ప్రైజు 150. ఒకప్పుడు ఇట్లాంటి వాటిలల్లో బొట్టు పౌడరు, అప్పుడు మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా లేవు కదా ఒకప్పుడు. అలాంటివి అప్పుడు ఏం చేస్తారు, బొట్టు పౌడరు దువ్వెన అట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా కొంతమంది ఇప్పుడు ఇట్లా కూడా తీసుకుంటారు. అప్పటిది కూడా గుర్తుకు చేసుకొని ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తాను, ఇంట్లో ఎల్లిపాయలు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అని చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 250. ప్లేన్ చాటలు ఏంటంటే దేవుళ్ళ కాడికి తీసుకుంటారు. ప్లేన్ అయితే ఏంటంటే ఏ కెమికల్ లేకుండా ఏది లేకుండా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా ఈ చాట వాడితే బెస్ట్ కదా. అందుకే ఇక మనకు బియ్యం జరుపుకోవడానికైనా మనకి ఇంట్లో దేనికైనా వాడుకోవడానికి ఇట్లా పూసుకుంటే 20-25 ఇయర్స్ వరకు ఆగుతుంది. దీని కాస్ట్ 150. ఇలాంటి వినాయకులు కూడా తయారు చేస్తాం. దీన్ని కొబ్బరి పీస్ అని అనుకుంటారు, కానీ కాదు, ఇది వట్టి వేరుతో తయారు చేసేది. దీన్ని ఏంటంటే నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. అట్లా మనం గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటే మంచిది. దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే 650 అట్లా ఉంటుంది. లోపల ఇవన్నీ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ అతికించుకోవాలి. వెల్వెట్ క్లాత్ కట్ చేసుకొని ఇట్లా వెనక కార్డ్బోర్డ్ షీట్ పెట్టుకొని తయారు చేస్తాం. చేయడానికి ఏంటంటే 1 day పడుతుంది ఒకటి. ఇది పిచ్చుకలు రావడానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం పిచ్చుక గుళ్ళు పెట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. అట్లా అని మేము ఏం చేస్తున్నామంటే కొబ్బరి పీస్ తీసుకొచ్చుకొని ఇట్లా లోపల ఏదన్నా వేరే కవర్ లాంటిది పెట్టి దీన్ని మొత్తం చుడతాం. ఇప్పేసే దారమే చుడతాం. చుట్టి పెవికల్లో ముస్తాం.
ఫెవికాల్ వాటర్ కలిపి పలసగా చేసి అందులో ముంచి ఎండబెట్టుకుంటాం. ఈ ఎండబెట్టుకొని దీని షేప్ అనేది చేసుకుంటాం. దీని కాస్ట్ వచ్చేసి 300. ఇది ఈ ఫిల్టవర్, దీన్ని సన్నం చేరుతాం. ఇది వెదురు బొంగుదే. అన్నీ చిన్న చిన్న కట్ చేసుకుంటా అన్నీ అతకబెట్టుకుంటాం ఫెవికాల్ పెట్టి. కానీ దీనికి మెటీరియల్ తక్కువ పడుతుంది, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. 2 days పడుతుంది. లేవకుండా కూర్చొని చేస్తేనే 2 days పడుతుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పని ఎక్కువ ఉంటుంది, మెటీరియల్ తక్కువ పడుతుంది ఖర్చు. దీనికి కాస్ట్ వచ్చేసి 1500. ఇది ఇది చిప్పలు అట్లా అంటివి అట్లా ఆ షేప్ వచ్చేటట్టు మేము తయారు చేసుకుంటాం. తయారు చేసుకొని లోపల ఇది మన ఐరన్ ఉంటుంది కదా, బైండింగ్ వైర్ది, జే వైర్ లాంటిది పెట్టుకుంటాం. పెట్టి లోపల ఒక చెక్క పెట్టి దాన్ని దీనికి అటాచ్ చేసి ఇట్లా పెట్టుకున్న తర్వాత మీదికెళ్ళి కొబ్బరి పీస్ చుట్టుకొస్తాం. చుట్టుకొచ్చి దారం, దొడ్డు దారం ఉంటుంది, దాన్ని కొబ్బరి పీస్ మీదకెళ్ళి చుట్టి ఫెవికాల్లో ముంచి ఎండబెట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఇవన్నీ అయినాక ఇవి మళ్ళీ వెనక చీరి ఇవి సపరేట్ చేసుకుంటాం. సపరేట్ చేసి మళ్ళీ దీనికి అటాచ్ చేస్తాం ఏర్పడకుండా. బడ్స్ పెడతాం. ఇంకా ఇందులో కాస్ట్ వచ్చేసి 1500 పడుతుంది. ఇది ఫస్ట్ నాకు నేర్పించిండు ఏంటంటే మా వారు గవ్వలతో తయారు చేసే ఐటెం. అక్కడ కూర్చోబెట్టి అట్లా ఇది ఇట్లా చేయాలి, గన్ను పెట్టి మన గ్లూ స్టిక్స్ లాంటివి వాడతాం. అట్లా పెట్టి ఏంటంటే సాయిబాబా విగ్రహాలు, గణేశుని విగ్రహాలు చిన్న చిన్నవి ఆ సైజు పెట్టి అట్లా ఇంట్లోనే అమ్ముతుంటివి, బయట తెలియదు. ఈ లోపల ఎందుకు అమ్ముతాను అని అంటే ఇక అప్పుడు మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, షాప్ పెట్టుకోవాలి అని. వచ్చినాక ఏం చేసినాము, ఒక షాప్ పెట్టుకున్నాం, హ్యాండ్ క్రాఫ్ట్ గిఫ్ట్ సెంటర్ అని. స్టార్టింగ్ ఏంటంటే అవి మేము చేసిన ఐటెంతోనే షాప్ ఓపెనింగ్ చేసుకున్నాం. బయట తెలియదు కాబట్టి అప్పుడు నేను మహిళా సంఘం సభ్యురాలను కూడా కాదు. నేను అప్పుడు గ్రూప్లో ఏపీఎం మేడం వచ్చి ఏమి ఉన్నారు కదా అంటే, అక్కడ మాకు కరీంనగర్ జిల్లా, అప్పుడు కరీంనగర్ జిల్లాలో శాతవాహన కళోత్సవాలు జరుగుతున్నాయి కదా, అందులో ఇప్పుడు మీరు పెట్టండి నేను మాట్లాడతా, గ్రూప్ వాళ్ళకే ఛాన్స్ అన్నట్టు. నెక్స్ట్ టైం మళ్ళీ గ్రూప్లో చేరుదురు అని అంటే సరే అని అన్నాం. అప్పుడు ఆమె పెట్టిపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి 2004లో నేను గ్రూప్లో సభ్యురాలని అయిపోయినా. ఎవరైనా ఆర్డర్లు ఇచ్చినా కానీ వాళ్ళ ఆర్డర్ బట్టి మేము అన్నీ రెడీ చేస్తూనే ఉంటాం. సుల్తానాబాద్లోనే ఉన్నది మాది గిఫ్ట్ షాప్, రాధాకృష్ణ గిఫ్ట్ సెంటర్ అని. ఏంటంటే ఎవరు ఏ ఆర్డర్ ఇచ్చినా కానీ మేము ఇది చెయ్యం అనేది అయితే ఉండదు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మేము రెడీ చేసి ఇస్తాం. అసలు ఊడిపోదు. ఇది బ్యాంబూ అంటేనే కొన్ని సంవత్సరాలు ఆగుతుంది. ఒక్కొక్కటి ఏంటంటే 20 years వరకు కూడా ఆగుతుంది. మనం దీన్ని వాటర్లో కూడా కడుక్కోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ ఏంటంటే మనం కడిగి ఎండకేసినా కానీ అది పగిలిపోతుంది. ఇది అట్లా కాదు. ఏంటంటే కడిగి ఎండకు పెట్టుకోవచ్చు, మనం ప్రతి దానికి వాడుకోవచ్చు. వేరే స్టేట్లకు అట్లా ఢిల్లీ, బాంబే ఈ ఎగ్జిబిషన్లకు మన గ్రూపు ద్వారానే బయటికి వెళ్తాం. బెంగళూరు, విజయవాడ, విజయనగరం, వైజాగ్ ఇట్లా చాలా ప్లేస్లకు వెళ్ళినాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా మొన్న రీసెంట్గా మన బీసీ కార్పొరేషన్ స్టాల్స్ పెడితే కూడా మమ్మల్ని పిలిస్తే నేను అందులోకి వెళ్ళాను. మే 22కు వరల్డ్ ప్రోగ్రామ్ జరిగింది. అందులో కూడా నేను వర్క్షాప్లో పార్టిసిపేషన్ చేసిన. వాళ్ళకు ఏంటంటే ఒక 10 మెంబర్స్కు నేను నేర్పించగలిగిన. నేను ఇప్పటి వరకు అయితే కాలేజ్ అమ్మాయిలు వచ్చి నేర్చుకుంటారు. మా ఊర్లో మాకు మున్సిపల్ అయింది ఇప్పుడు. అయితే ఆ కమిషనరు సార్ ఏం చేశారు, ఫోన్ చేసి లావణ్య గారు మా మేడంకు నేర్పిస్తారా అని అంటే, సరే సార్ ఓకే నేర్పిస్తానన్న. తను ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి ఆమె తొందరగా నేర్చుకునేది. అయితే పెద్దపల్లి డిస్టిక్లో కలెక్టర్ మేడంకు గిఫ్ట్ ఇచ్చి ఏంటంటే సార్ చెప్పిండట కదా పలానా ఆమె నేర్పిస్తుంది, ఆమె పేరు లావణ్య అని అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఫీజు ఏంటంటే 3000 తీసుకుంటా. అంతే, ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకొని అండి, ఒక మనిషి దగ్గర 3000 తీసుకుంటా. ఇది షిప్పు. దీన్ని ఏంటంటే షోపీస్ లెక్క ప్లస్ బెడ్ ల్యాంప్కి యూజ్ చేసుకోవచ్చు. వెదురు బొంగులు అట్లా చీరి తయారు చేస్తాం దీనికి ఫెవికాల్ పెట్టి. దీని కాస్ట్ వచ్చేసి 1500.
దీనికి కూడా వెదురు వాటితోనే చీరి కత్తితో చీరి ఏంటంటే పెవికలు పెట్టుకుంటా దీన్ని రెడీ చేస్తాం. ఇట్లా ఫస్ట్ ఫ్రేమ్స్ తయారు చేసుకుంటాం. ఫ్రేమ్స్ తయారు చేసుకొని అన్నీ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత ఇక ఏంటంటే ఈ పైన కూడా ఒక ఫిష్ దీన్ని షోపీస్కి పెట్టుకోవచ్చు. దీనికి కాస్ట్ వచ్చేసి 1800. 2 days పడుతుంది, 2-3 days. ఇక ఏంటంటే టైం బట్టి మనం ఖాళీగా ఉంటే 2 daysలో చేసుకోవచ్చు. ఈ పెయింటింగు ఏంటంటే మేము వెదురు బొంగులతోని ఫస్ట్ చీరుకున్న తర్వాత కత్తితోని చీరుతాం. చీరిన తర్వాత దీన్ని మ్యాట్ అల్లుతాం. మ్యాట్ అల్లినాక మా పాప ఏం చేస్తుంది, మ్యాట్ పైన ఏంటంటే పెయింటింగ్స్ వేయడం. అది క్యాన్వాస్ కాకుండా ఇట్లా బ్యాంబూ మ్యాట్ పైన వేస్తే లైఫ్ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆమె డిఫరెంట్గా ఈ పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసింది. ఆవు దూడది ఇది. దీన్ని వేయడం అనేది ఒక 1 dayలో వేస్తూనే ఉంటుంది. ఆమెకు ఈ పెయింటింగ్ అంటే బాగా చాలా ఇష్టం. యూనిక్ ప్రోడక్ట్ ఇది. క్యాన్వాస్ది అయితేనో రొటీన్ ఎక్కడనైనా దొరుకుతుంది. అట్లా కాకుండా డిఫరెంట్గా చేయాలన్న ఉద్దేశంతో మా పాప ఇది బ్యాంబూ మ్యాట్ పైన తయారు చేయడం. వాటర్తోని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాషబుల్ వుడెన్ లాక్స్. అది ఏంటంటే ఒక చెట్టుది, ఈ చెట్టు మండలు కట్ చేసి ఏం చేసిందంటే ఇట్లా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా ఈ పెయింటింగ్ వేసింది. ఇదేది వేస్టేజ్ కాకుండా. ఆమెకు ఏంటంటే మా పాపకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్తోనే అన్ని బర్డ్స్ హౌసెస్ అన్నట్టు పైన పెట్టడానికి మాత్రం ఇది కొబ్బరి పీచుది మ్యాటు. దీన్ని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే వేరే ఇట్లా డైరెక్ట్ ఈ పీచుతో ఇంకా ఆగకుండా ఉంటుందని ఇట్లా అయితే స్టాండర్డ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 800. దీన్ని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. బర్డ్స్ రావాలని అనుకుంటారు కదా, అట్లా దీన్ని ఇంటి ముందైనా వెనకాలనైనా చెట్టు దగ్గర ఎక్కడైనా కట్టుకుంటే దీంట్లో బర్డ్స్ వచ్చి. అయితే ఇది మ్యాథ్ పైన మా పాపకు ఏమంటే డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి ఆమెకు. అయితే ఈ మ్యాట్ పైన ఏం చేసింది కదా అంటే మ్యాట్ మేము మళ్ళిచ్చిన తర్వాత ఇట్లా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మన న్యాచురల్ స్టిక్ తీసుకొచ్చి ఇక్కడ సుతిల్ పెట్టి జూటుది పెట్టిన తర్వాత ఈ ఫ్లవర్స్ తయారు చేసి వీటికి సెట్ చేసి పెట్టింది. దీని కాస్ట్ వచ్చేసి 650 అట్లా పడుతుంది. ఇట్లా ఫ్లవర్స్ పెట్టి తయారు చేస్తాం. సేమ్ మన ఏంటంటే బొకేస్ ఎట్లా అంటే ప్లాస్టిక్ కాకుండా, ప్లాస్టిక్ అయితే పక్కకు పడేస్తారు. న్యాచురల్ అయినా కానీ ఏంటంటే ఒకటే రోజు ఆగుతుంది. ఇదైతే ఏంటంటే కొన్ని రోజులు నెలలు అయినా ఆగగలుగుతుంది. ఏంటంటే షోపీస్ లెక్క ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, బ్యాంబూది కదా బాగుంటుంది. ఇది ఏంటంటే మొత్తం బొంగే కట్ చేసుకుంటాం. యాక్సిల్ బ్లేడ్ అని ఉంటుంది కదా, దాన్నే మేము ఎందుకంటే మాకు కటింగ్ మిషన్ ఇట్లా అది ఏం లేదు. అయితే ఇది ఒక బొంగు కట్ చేసి దాన్ని మెల్లగా ఇట్లా చీరుతాం. చీరిన తర్వాత ఇది సన్నం చీరి దీనికి చుట్టి ఇట్లా ల్యాంప్ తయారు చేసుకొని దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటాం. బెడ్ లైట్కి యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే 400 అట్లా పడుతుంది. ఏంటంటే కొంచెం అట్లా ప్లాస్టిక్ లీప్స్ అంతే కానీ మొత్తం బొంగులకు సంబంధించిన వెదురు బొంగులకు సంబంధించిన ప్రోడక్టే. ఎందుకంటే మాకు వృత్తి అదే కాబట్టి మేము మా వృత్తిని ఆధారంగా తీసుకొని మేము ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇట్లా గంపలు, ఈ గంపలు కూడా ఏదన్నా అంటే మన ఫంక్షన్స్కు బియ్యం కడిగేసుకోవడానికైనా ప్లస్ అప్పాలు మన పండగలు వస్తే అప్పాలు చేసుకోవడానికైనా అది ఏంటంటే ఏదన్నా దేవుళ్ళకు కూడా చేసుకున్నా కానీ వీటికి యూజ్ చేయడానికి ఇవి పనిచేస్తాయి. అన్నీ మాకు సంబంధించిన మేమే రెడీ చేసుకుంటాం కాబట్టి ఏంటంటే ఎవరికి ఏది ఆర్డర్లు వచ్చినా కానీ అన్నీ వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం అన్నీ చేయగలుగుతాం. ఏదన్నా ఆన్లైన్లో కూడా మా ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చిందంటే మేము ఆర్డర్ ప్రకారం మేము చేయగలుగుతాం. 9182252948 అనే నెంబర్కు కాల్ చేస్తే మేము ఎక్కడికైనా మేము పంపించగలుగుతాం మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటెం. మాకు ఏంటంటే ఒక 18 years అవుతుంది సుల్తానాబాద్లో గిఫ్ట్ షాప్ పెట్టుకున్నాం, హ్యాండ్క్రాఫ్ట్ గిఫ్ట్ సెంటర్ అని. ఏంటంటే మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా బ్రాంచీలు కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే మాకు ఇక్కడ శిల్పారామం ప్రక్కన కూడా మాకు స్టాల్స్ ఇప్పించిండ్రు. అయితే మేము పిఎంఈజీపీ లోన్ పెట్టుకున్నాం. దానికి ఏంటంటే ఎప్పుడో పెట్టుకున్నాం, 1 year అయిపోయింది. అయినా కానీ మాకు శాంక్షన్ అవుతలేదు. ట్రైనింగ్ సర్టిఫికేట్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది అవ్వట్లేదు. మాకు ఏంటంటే ఆ లోన్స్ వస్తే మేము ఇంకా మిషనరీ తీసుకొని మేము ప్రోడక్ట్ ఎక్కువ చేయగలుగుతాం కదా. చేత చేసిన దానికి మిషనరీ దానికి తొందరగా అవుతుంది, ఇంకా ఎక్కువ చేయగలుగుతాం మిషనరీతోని. అట్లా మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం.